వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాహిన్ బ్లాగ్స్। ఈరోజు అయితే స్పెషల్ వచ్చేసి దోసకాయ ఎండు చేప కూర అండి। మీరు కూడా ఈ వీడియో చూసి ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ చేయండి। ముందుగా అయితే నేను ఇలా టమాటాలను అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి। 2 టమాటా ముక్కలు మీడియం సైజ్, అలానే కొంచెం కొత్తిమీర, 2 మీడియం సైజ్ దోసకాయల్ని ఇలా కట్ చేసుకున్నానండి। అలానే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, అలానే కొంచెం పచ్చిమిర్చి తీసుకున్నానండి। అంటే 2 పచ్చిమిర్చివి సన్నగా తరిగి పెట్టుకున్నానండి। ఇప్పుడైతే చూసారు కదా ఎండు చేప నేను చూపిస్తున్నాను కదా, నేనైతే కొంచెమే కట్ చేసి వేసుకున్నానండి। మా ఇంట్లో మేము ఇద్దరమే తింటామండి, ఎవరు తినరు, అందుకని కొంచెమే వేసుకుంటున్నానండి। ముందుగా అయితే మనం ఒక బౌల్లో కల్లుప్పు వేసి అలానే కొంచెం వేడి నీళ్ళు శుభ్రంగా కడుక్కొని ఇలా పెట్టేసుకోవాలండి చేప అనేది, అప్పుడే టేస్ట్ అయితే బాగుండిద్ది। ఇప్పుడైతే ఒక కడాయి తీసేసుకొని ఇందులోకి అయితే 2 నుండి 3 స్పూన్ల వరకు నూనె వేసుకొని ఇలాగా చేపలను అయితే బాగా కడిగిన తర్వాత ఫ్రై చేసుకోవాలండి। చూడండి ఇలా ఫ్రై చేసుకుందాము, మెల్లగా తిప్పాలండి, అప్పుడే ముక్కలు విరిగిపోకుండా ఉంటాయి చేప ముక్కలు। చూడండి ఇప్పుడైతే ఫ్రై అయిపోయినాయి, ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము। ఇప్పుడు అదే నూనెలో ఉల్లిపాయలు అలానే పచ్చిమిర్చి కూడా వేసేసుకుందామండి। వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము। ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళీ కలుపుకుందామండి। ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందామండి। దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలిపేసుకుందాము। కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే దోసకాయ ముక్కలను అయితే ఇందులోకి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి। చూడండి ఇప్పుడైతే ఇందులోకి రుచికి తగినంత ఉప్పు వేసుకుందాము, వేసుకొని బాగా కలిపేసుకుందామండి। అలానే ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత ఇందులోకైతే టమాటాలను అయితే వేసేసుకుందామండి। టమాటాలను అయితే వేసేసుకొని ఒక 5 నుండి 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లేదంటే సిమ్లో పెట్టుకొని ఉంచేసుకుందామండి కొంచెం సేపు। చూసారు కదా, ఒక 5 నుండి 10 నిమిషాల తర్వాత మూత తీసి చూశాను కదండి, ఇలాగ కొంచెం మెత్తగా అయినాయి। ఇప్పుడైతే వాటర్లు పైకి వస్తున్నాయి కదండి, ఇప్పుడైతే ఇందులోకి రుచికి తగినంత కారం, మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, అలానే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుందాము, వేసుకొని బాగా కలిపేసుకోవాలండి। అలానే ఇందులోకి ఎండు చేప ముక్కలను అయితే వేసేసుకుందాం, ఫ్రై చేసుకొని వేసుకుందామండి। వేసుకొని బాగా కలుపుకోవాలి, మరి అంత కాకుండా పైన కలుపుకొని నీళ్లు వేసుకుందామండి, మళ్ళీ చేప ముక్కలు విరిగిపోతాయి కదండి। నేనైతే స్టవ్ అయితే హై ఫ్లేమ్లోనే పెట్టుకున్నానండి। చూడండి పెట్టుకొని ఇప్పుడైతే గార్నిషింగ్ కొత్తిమీర వేసేస్తున్నానండి। కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుందాము। చూడండి ఎలా మరుగుతుందో, అంతే అండి, ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే। చూడండి ఎండు చేపల కర్రీ రెడీ అయిపోయింది, దోసకాయ ఎండు చేపల కర్రీ రెడీ అయిపోయింది। మీరు కూడా తప్పక ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్। లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే బెల్ ఐకాన్ని మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి। బాయ్।